బాగున్నారండి. కోనసీమ అనూష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? మా వారు రేక్ షెడ్ వేశారండి. అంటే ఒక 8 నెలలు అవ్వచ్చు. ఇప్పుడు కొత్తది కాదండి. 8 నెలల తర్వాత నన్ను ఇక్కడికి తీసుకువచ్చారన్నమాట ఆయన అపార్ట్మెంట్ దగ్గరికి. అందుకని నేను ఇప్పుడు వీడియో షేర్ చేస్తున్నాను మీకు అందరికీ సరదాగా. ఇదంతా మా మామయ్య గారు ఫ్రెండ్ అండి. అయినా మా మామయ్య గారి వయసే ఉంటుంది. రాజుగారు, మా ఊరు రాజుగారు అంట. ఇక్కడ అమలాపురంలో ఇక్కడ అపార్ట్మెంట్ కట్టుకున్నారండి. 18 మంది ఉంటారన్నమాట కాపురాలు మొత్తం. ఫ్లాట్స్ 18 మంది అండి. అపార్ట్మెంట్ పెద్దది. రేక్ షెడ్ చూడండి, కార్లు పెట్టుకోవడానికి ఒక 2 కార్లు ఉన్నాయి దీనిలో. 8 నెలల క్రితం మా వారు ఇద్దరిని పెట్టుకుని దగ్గర వేస్తారు కదా, ముగ్గురు కలిసి వేశారు. అదిగోనండి, హెల్ప్ కోసం ఇద్దరిని పెట్టుకున్నారంట. చాలా స్ట్రాంగ్గా చూడండి, పైప్ లైన్లు అన్నీ కూడా, గొట్టాలు అవన్నీ కూడాను. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మామూలు అపార్ట్మెంట్స్ స్తంభాలు ఉంటాయి కదండి, వాటికి ఇనపవి కవచాలలాగా తొడిగేశారండి, కట్టారు. చాలా బాగా నచ్చింది నాకు అదైతే. ప్రతి స్తంభానికి చూడండి ఇనపవి మాట, కవచం పైన కవచంలాగా అనుకుంటున్నాను నేనైతే, అలా అంటున్నాను సరదాగా. అంటే సిమెంట్ ఓడకుండా, పెయింట్ పోకుండా అలా మాట అండి. చాలా బాగుంది, స్ట్రాంగ్గాను అపార్ట్మెంట్ అంతా కూడా. ఈయన రాజుగారు మా మామయ్య గారు స్నేహితులు అంటండి. చిన్నప్పుడు మా మామయ్య గారు అమలాపురం మా ఇంటికి ఎప్పుడు వచ్చినా సరే ఈయన దగ్గరికి తప్పకుండా వచ్చేవారండి. మా వారు తీసుకుని వచ్చేవారన్నమాట. రాజుగారిని చూడాలని తీసుకువెళ్ళంటే మా వారు ఈయన దగ్గరికి తీసుకువచ్చేవారు ఇక్కడికే, అపార్ట్మెంట్ దగ్గరికి, రాజుగారి అపార్ట్మెంట్. ఇప్పుడు మా మామయ్య గారు అయితే లేరండి. ఈయన్ని చూసినప్పుడల్లా మా మామయ్య గారు గుర్తొస్తుంటుంది. ఈరోజు అయితే వచ్చామండి రాజుగారిని చూడడానికి. వాళ్ళ మిస్సెస్ చాలా బాగా మాట్లాడతారు మాతో. ఇప్పుడు ఈ షెడ్ 8 నెలలు అయింది కాబట్టి నాకు వీడియో అప్పటి నుండి చూడలేదు. చూపిస్తాను రా, షెడ్ కూడా చూడలేదు కదా నువ్వు అన్నారు. వచ్చామండి, వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.